హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. చిన్నప్పుడు ఇలాంటి ఆదివారం వస్తే చాలు ఈనాడు సాక్షి నుంచి ఒక ఫండే బుక్స్ తీసుకునే వాళ్ళం కదా. దాంట్లో మంచి మంచి ఉంటాయి. అసలు దారి కనిపెట్టండి, తర్వాత పజిల్స్ ఇవ్వండి, దారి కనిపెట్టండి, తర్వాత పజిల్స్, మంచి జోక్స్ కూడా ఉంటాయి. ఆ జోక్స్ కోసం అయితే ఎన్ని బుక్స్ తిరిగే వాళ్ళం. సాక్షి నుంచి, ఫండే నుంచి, ఈనాడు అన్ని పేపర్లు ఆంధ్రజ్యోతి అని చూస్తే ఒక జోక్ ఉంటుంది. ఇక్కడ ఈరోజు నేను కింద వాటర్ తాగడానికి వెళ్ళేటప్పుడు వాటర్ పట్టుకొని అలా ఒక జోక్ ర్యాండమ్గా చూసా. సో ఆ జోక్ ఒకసారి చదువుతా చూడండి. టైటిల్ వచ్చేసి అందుకే రాలేదు అంట. టీచర్ అన్నారు నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు అంటే చింటూ అన్నాడంట నిన్న చికెన్ తిన్నాను టీచర్ అని చెప్పాడు. అయితే టీచర్ అన్నారు అయితే కడుపు నొప్పి వచ్చిందంటే చింటూ అన్నాడంటే లేదు టీచర్ బడి గుడి లాంటిది కదా అందుకే రాలేదు అని చెప్పాడు. ఇప్పుడు మనకి అది చిన్నగా అనిపించవచ్చు, బట్ చిన్నప్పుడు అయితే ఒక ఇలాంటి చిన్న చిన్న జోక్స్కి అయితే పగలబడి నవ్వేసేవాళ్ళం. ఇన్కేస్ అది అర్థం కాకపోయినా నవ్వకపోతే ఎక్కడ పరువు పోద్దు అని చెప్పేసి అయినా సరే నవ్వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అంత లేదు. తర్వాత ఇక్కడ రంగులు ఇండియన్ ఇచ్చేవాళ్ళు. చిన్నప్పుడు అయితే స్కెచెస్ కానీ క్రేయాన్స్ కానీ సపరేట్గా అసలు ప్రాజెక్ట్ వర్క్ లేకపోతే దీనికోసమైనా కొన్ని చిరిగిపోయేంత వరకు గుర్తేసేవాళ్ళం. తర్వాత ఇక్కడ ఒక మంచి స్టోరీస్ ఉంటాయి. ఈ స్టోరీస్ ఉంటాయి కదా, ఇవైతే తెలుగు ప్రాజెక్ట్ కింద అంటించేసేవాళ్ళం మేమైతే. చాలా ఉంటాయి, ఇంకా పజిల్స్ రీల్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ పొడుపు కథలు ఇచ్చి దానికి ఆన్సర్స్ కనిపెట్టండి నేను చెప్పడం. చిన్నప్పుడు ఎంతైనా బాగుండేది. ఇప్పుడంతా ఎలా ఉంది అంటే ఇంకా రీల్స్, చిన్న వాళ్ళు కూడా సరే రీల్స్ స్క్రోలింగ్, తర్వాత గేమింగ్ అని మొబైల్స్ ఇలాంటి బుక్స్ ఎవరు తేకట్లే. తర్వాత ఇక్కడ రెసిపీస్ ఇస్తారు. రెసిపీస్ చూసి మమ్మీ చేయని చెప్పి మమ్మీ బుక్ తీసుకెళ్ళి మమ్మీకి ఇచ్చేవాడిని. ఈజీ అయితే తీసుకెళ్ళి మమ్మీ స్నాక్స్ మమ్మీ చేయి మమ్మీ అని అడుక్కునే వాళ్ళం. సో అలా ఉండేది ఫండే. మీకు ఫండే బుక్ మీకు చాలామందికి తెలిసి ఉంటుంది కదా. ఇంకా ఫండే బుక్లో ఇలాంటి కిసిక్ అనే జోక్స్ ఉంటాయి. ఆ జోక్స్ ఎవరు చదివేవాళ్ళు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.